హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగులకి ముఖ్యంగా 3 అదనపు బాధ్యతలు అయితే అప్పగించడం జరిగిందండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా పాఠశాలలోని తరగతి గదుల్లో ఉండవలసినటువంటి పాఠాలు బోధించవలసినటువంటి ఉపాధ్యాయులు బడిబడ్డ కార్యక్రమాల్లో బిజీగా అయితే గడుపుతున్నారండి. విద్యా సంవత్సరం ఆరంభంలోనే వరుస కార్యక్రమాలను అయితే ప్రవేశపెడుతున్నారు. ఇక ముఖ్యంగా ఉపాధ్యాయుల తరగతి గదులకి దూరం అయితే చేస్తున్నారండి. గత నెల 13వ తారీఖున పాఠశాలలు పునఃప్రారంభించిన నాటి నుంచి కూడా నేటి వరకు ఉపాధ్యాయులు ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల్లో తలమునకలు అయితే ఉంటున్నారు. వాటికి తోడు ఈ నెల అదనంగా టీచింగ్ టూల్ ట్రైనింగ్ పేరిట దాదాపు 5,553 మంది ఉపాధ్యాయులకి శిక్షణ తరగతులు ఈ నెలాఖరు వరకు కూడా నిర్వహిస్తున్నారు. ఇలా వరుస కార్యక్రమాల్లో వారిని అయితే బిజీ అయితే చేస్తున్నారండి. ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థుల చెంతన ఉంటూ కొత్త సిలబస్, మారిన టెక్స్ట్ బుక్కుల్లోని పాఠశాలను పరిచయం చేయాల్సిన ఉపాధ్యాయులు బడి బయట పిల్లలను బడిలో చేర్పించడానికి నేను బడికి పోతా అన్న కార్యక్రమాన్ని అయితే చేపడుతున్నారండి. ముఖ్యంగా జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ కార్యక్రమాన్ని. ఇక గ్రామ మండల జిల్లా స్థాయి కమిటీలను కూడా నియమించారు. దీంతోపాటు పాఠశాలలో విద్యార్థుల నమోదును పెంచడానికే విద్యా ప్రవేశం పేరిట కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. వరుస కార్యక్రమాల్లో బిజీగా అయితే ఉంటున్నారండి ఉద్యోగులు. ఈ విధంగా పాఠశాల విద్యార్థుల నమోదుకు పెంచడానికి ఈ యొక్క నేను బడికి పోతానే విద్యా ప్రవేశం కార్యక్రమాలు అయితే చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా వీరికి అదనపు బాధ్యతలు అయితే అప్పగించారండి. టీచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను కూడా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా అయితే చాలామంది గందరగోళానికి అయితే గురవుతున్నారండి విద్యార్థులు. ఇంకా పాఠాలు మొదలు కాక ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.